ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి ఒక చక్కని వాగ్దానం. ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా దీవించబడాలనుకుంటాడు. అయితే ఒక వ్యక్తి దీవించబడాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ అది వ్యక్తి వల్ల కాదు. ఎందుకు అని అంటే దేవుడే ఒక వ్యక్తిని దీవించాలి. దేవుడు దీవించాలి అని అంటే బైబిల్ తెలియజేస్తున్నటువంటి మాట, ఆ వ్యక్తి దేవునికి అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. ఎవరైతే దేవునికి అన్ని విషయాల్లో నమ్మకంగా జీవిస్తారో, అటు దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి విషయంలో, దేవుని యొక్క మాటలు వినేటువంటి విషయంలో, దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి విషయంలో, దేవునికి ఇచ్చేటువంటి విషయంలో, ఇలా ఎవరైతే దేవునికి అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా జీవిస్తారో వారే దీవించబడతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక మనందరం కూడా దేవునికి నమ్మకస్తులుగా జీవించి దేవుడిచ్చేటువంటి దీవెనలు సంపాదించుకుందుముగాక. ఆమేన్.